నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఫిట్నెస్ ఫీజు భారీగా పెంచిన ఉత్తర్వులతో పాటు 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పెనాల్టీల జీవో 21 రద్దు చేయాలి. ఐఎఫ్టీయూ. రెండు 2047 డాక్యుమెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశాలతో విజయవాడ సత్యనారాయణపురంలోని సీతారామ కళ్యాణ మండపంలో ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు ఉచిత మెగా వైద్య శిబిరం. నాలుగో తరగతి ఉద్యోగుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్. నియోజకవర్గ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, సమస్యలు పరిష్కరించుకునేందుకు విజన్ 2047 డాక్యుమెంట్ ఆఫీస్ చక్కగా ఉపయోగపడుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శిషనాథ్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులు అన్నారు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలను సత్వరమే పరిష్కరించి వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్ ఆఫీస్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. నగరంలోని బీఆర్డీఎస్ చేపల మార్కెట్ వద్ద రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ నియోజకవర్గ విజన్ 2047 డాక్యుమెంట్ కార్యాలయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, దూదేకులు కార్పొరేషన్ చైర్మన్ నాగులు మీరా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కలిసి ప్రారంభించారు. అనంతరం వారు కార్యాలయాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని సెంట్రల్ నియోజకవర్గంలో విజన్ 2047 డాక్యుమెంట్ ఆఫీస్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ప్రవేశపెట్టిన అన్ని ప్రాంతాల కంటే ముందుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే ప్రప్రథమంగా ప్రారంభమవుతాయని తెలిపారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ఎమ్మెల్యేకి అధికారిక ఆఫీస్తో పాటు ఆ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ P4 రెండింటిని సంయుక్తంగా నిర్వహించడానికి ప్రతి నియోజకవర్గంలోనూ ఒక 7 ఆఫీసర్స్ని ఇవ్వటం, వారి కింద ఒక విజన్ డాక్యుమెంట్ డెవలప్మెంట్ ఆఫ్ 2047 కింద నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ కార్యక్రమమే కాకుండా P4 పేదలని ధనికులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విజన్ యాక్షన్ ప్లాన్ 2047 దీనికి ప్రతి నియోజకవర్గ శాసనసభ్యుడికి కూడా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యాలయం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం, విజను, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకి ఒక డాక్యుమెంట్ భాగంగా 175 మంది కూడా ఎమ్మెల్యే ఇవ్వటం జరిగింది. అందులో ప్రథమంగా బోండా గారు అద్భుతంగా ఆఫీసును చేసి ప్రారంభించినటువంటి బోండా గారికి మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఎంపీ గారికి కానీ, అట్లాగే బుద్దా వెంకన్న గారికి కానీ, ఇక్కడికి వచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు. మరి సెంట్రల్ నియోజకవర్గ చరిత్రలో 70,000తో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు 70,000 మెజార్టీతో గెలిపించినటువంటి స్థానిక శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు గారి సారథ్యంలో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నియోజక అభివృద్ధికి మరి స్థానిక ఎమ్మెల్యేని చైర్మన్గా మిగతా ఆఫీసర్లని ఇక్కడ ఉండేలాగా కార్యాలయం అభివృద్ధి మరి ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు రాష్ట్రంలోనే మొట్టమొదటి కార్యాలయం
ఒక విజనున్న నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఉదాహరణకు రెండు విషయాలు. ఆ రోజు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. ఆ రోజు 500 రూపాయలు పెన్షన్ ఇస్తే బోండా ఉమామహేశ్వరరావు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆ రోజు అందరికీ పెన్షన్లు అందకపోతే అసలు రాజకీయాల్లో వచ్చిన మొదటి రోజు నుంచి కూడా 1000 రూపాయలు ఎవరికైతే పెన్షన్ లేదో 1000 రూపాయలు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సేవలు ప్రశంసనీయమని 30వ డివిజన్ ఇన్ఛార్జ్ గారపాటి విజయ్ కుమార్ అన్నారు. పేదలకు అవసరమైన ఆహారం, విద్య తర్వాత అత్యంత కీలకమైనవి వైద్య సేవలేనని ఆయన స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రజారోగ్యానికి సహకరిస్తున్న హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున సామాజిక సేవ నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశాలతో విజయవాడల సత్యనారాయణపురంలోని సీతారామ కళ్యాణ మండపంలో ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వాసన్ ఐ కేర్, అరుణ డెంటల్, 1 టౌన్ ప్రజా వైద్యశాలలకు చెందిన వైద్యులు సేవలు అందించారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఎన్హెచ్ఆర్సీ వైస్ చైర్మన్ గుడివాడ కృష్ణకిషోర్, 30వ డివిజన్ ఇన్ఛార్జ్ గారపాటి విజయ్ కుమార్లతో కలిసి ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్హెచ్ఆర్సీ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఆహారం, విద్య తర్వాత ప్రజలకు వైద్యం ఎంతో అవసరమని గుర్తించి ఎన్హెచ్ఆర్సీ పేదలకు వైద్య సేవలు అందించేందుకు వైద్య శిబిరాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు గుడివాడ కృష్ణకిషోర్ అండి. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి నేషనల్ చీఫ్ వైస్ చైర్మన్ని. రేపు 10వ తారీఖు వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ఇవాళ ఇక్కడ మెగా ఫ్రీ ఐ క్యాంపు నిర్వర్తిస్తున్నాము. మాకు అన్ని విధాలా సహకరించిన విజయ్ కుమార్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ వాసన్ ఐ కేర్ వాళ్ళు కంటి పరీక్షలు చేసి ఒక కూపన్ ఇస్తారండి. ఆ కూపన్ 3 నెలల దాకా చెల్లుతుంది. ఫ్రీగా కన్సల్టేషన్ లేదు. యాక్చువల్ కన్సల్టేషన్ 400 రూపీస్ అనమాట. తర్వాత డెంటల్, అరుణ డెంటల్ కేర్ వాళ్ళు డాక్టర్ శ్రీకర్ గారు వాళ్ళు కూడా ఇక్కడ కంటి పరీక్షలు చేసి తర్వాత మందులు, అవసరమైన మందులు, పేస్ట్లు అవన్నీ ఇస్తున్నారు. ఇకపోతే జనరల్గా మన ప్రజా వైద్యశాల డాక్టర్ గారు శ్రావణ్ కుమార్ గారు కూడా ఇక్కడ అన్ని పరీక్ష, షుగరు, జలుబు. గుడ్ మార్నింగ్. ఈరోజు సత్యనారాయణపురం శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతోంది. దీనికి మాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 33 డివిజన్ తెలుగుదేశం పార్టీ మరియు ప్రజల తరపున. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో వాసన్ ఐ కేర్ వారు ఇక్కడ ఉచితంగా కంటి పరీక్షలు చేసి వారికి, వారి కుటుంబానికి ఒక నెల రోజులు ఓపీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతోంది. అలాగే అరుణ డెంటల్ క్లినిక్ వారు వారికి దంత పరీక్షలు చేసి వారికి మెడికల్ కిట్టు, అంటే డెంటల్కి సంబంధించిన కిట్ ఒకటి. నూడికారం తెలిసిన రచయిత్రి తేనేటి సుధాదేవి అని కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ కార్యదర్శి డాక్టర్ రావి శారద అన్నారు. సాహితీవేత్తల కుటుంబంలో జన్మించి 20కి పైగా పుస్తకాలు రచించి మేటి రచయిత్రిగా పేరుగాంచారని అన్నారు. ముఖ్యంగా ఆమె రచించిన 500 సామెతలు నాటకాలుగా ప్రాచుర్యం పొందాయని తెలిపారు. సుధాదేవి మృతి సాహితీ కళా రంగాలకు తీరని లోటని వారు పేర్కొంటూ ఘన నివాళులర్పించారు. శారదా కళా సమితి, వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో తేనేటి సుధాదేవి సంస్మరణ సభ నిర్వహించారు. హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగిన ఈ సభలో కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్, ఏపీ గ్రంథాలయ కార్యదర్శి డాక్టర్ రావి శారద, శారదా కళా సమితి అధ్యక్షులు టోకిపర్తి శంకర్రావు, కో కన్వీనర్ ఎంఆర్ఎస్ ప్రకాష్ రావు పాల్గొని దివంగత సుధాదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుధాదేవి సాహితీ రంగానికి అందించిన సేవలను ప్రస్తుతించారు. 20కి పైగా పుస్తకాలు రచించిన ఆమె తెలుగు సామెతలు, నాటికల ద్వారా విశేష ప్రాచుర్యం పొందారని ప్రశంసించారు. వంశీ రామరాజ సతీమణిగా వంశీ అవార్డుల కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూనే తెలుగు అకాడమీ ఉన్నత ఉద్యోగిగా, సాహితీ కళా రంగాలకు బహుముఖ ప్రజ్ఞశాలిగా సేవలందించారని కీర్తించారు. సుధాదేవి మృతి సాహితీ కళా రంగాలకు తీరని లోటని వారు వ్యాఖ్యానించారు. కథాయిత్రి కూడా, అంతేకాకుండా ఆవిడ సంపాదకురాలు. చాలా కాలం సాహిత్య అకాడమీ పక్షాన విడుదలైనటువంటి తెలుగు అనేటువంటి మాసపత్రికకి అది పరిశోధనా వ్యాసాలకు సంబంధించినటువంటి పత్రిక. ఆ పత్రికకి ఆవిడ సహాయ సంపాదకురాలుగా చాలా కాలం పాటు వ్యవహరించారు.
ఆవిడ ప్రత్యేకత ఏమిటంటే ముఖ్యంగా భాషను మనం ప్రచారం చేయాలి అంటే భాషలో ఉన్నటువంటి ఆ నుడికారాన్ని ప్రజలకి ఈ తరం ప్రజలకు కనుక తెలియజేసినట్లయితే భాష పట్ల మక్కువ ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మన తెలుగులో ఉన్నటువంటి అద్భుతమైన సామెతలు, తెలుగు సామెతల్ని ఆవిడ తీసుకుని ఒక్కో సామెత మీద ఒక్కో కథ రాశారు. ఈ సుధా గారు అకాల మరణం వల్ల జరిగినటువంటి ఈ దీనికి అంటే సంతాప సభ ఏర్పాటు చేసుకున్నాం. ఆమె ప్రముఖ రచయిత్రి, దాదాపు సాంస్కృతిక రంగంలో వారి సంస్థ తెలియని వారంటూ లేరు. యావత్ ప్రపంచంలోనే మన రాష్ట్రమే కాదు. అంటే వంశీ ఆర్ట్ థియేటర్స్ అని వంశీ రామరాజు గారి సతీమణి ఆమె. దాదాపు 20 పైగా గ్రంథాలు రచించి ఆమె సమాజంలో మరి భాషలో ఉండేటటువంటి అనేక లోపాలని ఆమె సరిదిద్దుతూ చదువరులకు కొంచెం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలతో ఇప్పటికే రవాణా రంగం దెబ్బతింటుందని, ఈ రంగంపై ఆధారపడ్డ డ్రైవర్ల కుటుంబాల జీవన పరిస్థితులు కుదేలవుతున్నాయని, ఆదాయం తగ్గిపోవడం, చలానాలు భారీగా పెంచివేయడం, జీవో 21 ద్వారా పదుల రేట్లు పెనాల్టీలు పెంచేశారని, ఈ పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ పద్ధతిలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం GSR 850E ద్వారా పాత వాహనాలు ఫిట్నెస్ చలానాలను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె పొలారి అన్నారు. ఆదివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ కేవలం వందల్లో ఉన్న ఫీజులను వేలలోకి పెంచుతూ కేంద్రంపై ఆర్డర్ జారీ చేసిందన్నారు. 15 సంవత్సరాలు దాటిన ఆటోలకి 3,500 రూపాయలు, 20 సంవత్సరాలు దాటిన ఆటోలకి 7,000 రూపాయలకు ఫీజులు పెంచారని, ఆటో కార్మికులు వ్యాపారం చేయడం లేదు, స్వయం ఉపాధి పొందుతున్నారన్నారు. పాత వాహనాలు కూడా అప్పులు చేసి నడుపుకుంటున్న ఆటో కార్మికులు లక్షలు పెట్టి కొత్త ఆటోలు కొనగలిగే పరిస్థితి లేదని, అదే సందర్భంగా స్వల్ప ఆదాయంతో వేలకు వేలు చలానాలను కూడా కట్టలేరన్నారు. ఈ ప్రెస్ మీట్లో యూనియన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ పెద్దిరాజు, ఇఫ్ట్యూ నాయకులు టి శ్రీధర్ బాబు, వై అప్పారావు, రఫీ, వలి, సిహెచ్ సుబ్బారావు, సుమన్, శివరాం, అప్పలస్వామి పాల్గొన్నారు. నా పేరు డి శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం IFTO నగర అధ్యక్షుడిని. ఈరోజు రవాణా రంగాన్ని ఆదుకోవాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోక మరింత భారాల మీద భారాలు మోపుతున్నట్టు పరిస్థితి ఉన్నది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో మొత్తం రవాణా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. రకరకాల జీవోలు తీసుకొచ్చి రవాణా రంగాన్ని మొత్తం కుదేలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు 24లో గెలిచిన తర్వాత మళ్ళీ అదే పద్ధతిలో రవాణా రంగానికి ఏ విధమైనటువంటి ఆదుకునే పరిస్థితి లేక ఆయన ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయకుండా మొత్తం రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో రకరకాల జీవోలు తీసుకొస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫిట్నెస్ ఛార్జీలు వేల రూపాయలు పెంచారో దాన్ని రాష్ట్రాలకి అధికారాలు ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేసుకోవాలా లేదనేటువంటి రాష్ట్రాలకు హక్కులు ఉంటాయి. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా కేంద్ర ప్రభుత్వం ఏది ఇచ్చినా కానీ నేను తూసా చప్పగా పాటిస్తానని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి తేడతల్లో అవుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా రవాణా రంగం బంద్ పిలిపిస్తూ ఉంది. కార్మిక వర్గం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాడి చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మోటార్ రంగం రవాణా రంగ కార్మికుల మీద తీవ్రంగా దాడి చేస్తూ ఉన్నాయి. గతంలోనే సెంట్రల్ గవర్నమెంట్ జీవో జారీ చేసింది, స్టేట్ గవర్నమెంట్ 21 జీవో జారీ చేసింది. ఆ జీవో ద్వారా వేల రూపాయలు మా మీద ఫైనాన్షియల్ బార్ వేస్తూ ఉన్నారు. అది చాలదన్నట్లు ఇప్పుడు మళ్ళీ 850E ద్వారా ఒక జీవో జారీ చేసి ఇవాళ బ్రేక్ చలానాల పేరుతో పాత వాహనాలకి చలానాలు పెంచాలనే పేరుతో భారీగా పెంచేశారు. ఆటోకి సంబంధించి 7,000 రూపాయలు చలానా, లారీకి సంబంధించి 33,000 రూపాయలు చలానా. ఏ రకంగా ఎలా బతకాలి, ఏ రకంగా తీసుకురావాలి, ఎక్కడ తీసుకురావాలి? ఇవాళ మేము అన్ని రకాలుగా స్వయం ఉపాధి పొందుతూ ఉన్నాం. మాకు ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వాలా, మాకు మేమే అప్పులు చేసుకుని ఆటోలు కొనుక్కొని నడుస్తూ ఉంటే తిరిగి మా మీద భారాలు వేస్తూ ఉన్నారు, ఫ్యామిలీ పెంచేస్తూ ఉన్నారు. ఈ భారాలు తగ్గించాలని చాలా కాలంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. స్వయంగా చంద్రబాబు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, మేము అధికారానికి వస్తే మీ మీద ఉన్న 21 జీవో భారాలు తగ్గిస్తామని చెప్పి అన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సరే, ఇతర హామీలన్నీ పక్కన పెట్టండి, అవి అమలు చేశారు, చేజేత ఆర్పణగా అమలు చేశారు.
ఈ ప్రధాన హామీలు మాత్రం అమలు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని అమరావతి విజయవాడ కేంద్రంగా క్రీడల రాజధానిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడలకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. పడమట చెన్నుపాటి ఇండోర్ స్టేడియంలో 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలోని హోటల్లో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీల పోస్టర్ను ఆవిష్కరించిన ఎంపీ కేశినేని శివనాథ్, షాప్ చైర్మన్ రవి నాయుడు, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదంబి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, షాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ విజయవాడలో ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. 10 సంవత్సరాల తర్వాత విజయవాడలో జాతీయ క్రీడలు నిర్వహిస్తున్నామని, ఆంధ్ర క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో క్రీడా సౌకర్యాలు కల్పనపై దృష్టి పెట్టామని తెలిపారు. 87వ నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజయవాడ వేదికగా నిర్వహించాలని బ్యాడ్మింటన్ అసోసియేషన్ అండ్ ఫెడరేషన్ వారు నిర్ణయం తీసుకోవడం, తదనుగుణంగానే ఈరోజు లోగో లాంచ్కి మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అదేవిధంగా ఇంటర్నేషనల్ ప్లేయర్ శ్రీకాంత్ గారు, అంకం చౌదరి గారు, అదేవిధంగా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఈరోజు బ్యాడ్మింటన్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న క్రీడ. ఆ క్రీడకి మొదటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గుడ్ మార్నింగ్. ఇవాళ 87 యునెక్స్ సన్రైజ్ 87 సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజయవాడకు తీసుకొచ్చడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా అసోసియేషన్కి వారికి అంకమ్మ చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి టోర్నమెంట్స్ వస్తేనే ఇవాళ మన యూత్కి మంచి ఇన్స్పిరేషన్గా, ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. తప్పకుండా ఇటువంటి టోర్నమెంట్లు మరిన్ని ఆంధ్ర రాష్ట్రంలో రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. దీనిలో భాగంగానే చూస్తే విశాఖపట్నంలో కొన్ని టోర్నమెంట్స్ వచ్చినాయి, విజయవాడలో వచ్చినాయి. రేపు రాబోయే కాలంలో తిరుపతిలో కూడా ఆంధ్రప్రదేశ్ నలుమూలలో కూడా టోర్నమెంట్స్ రావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరిక. అందులో ఆయనకి అత్యంత ఇష్టమైన క్రీడ బ్యాడ్మింటన్. ఆయన నిజంగా ఎంతోమంది క్రీడాకారులతో ప్రతినిత్యం మాట్లాడుతూ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బ్యాడ్మింటన్ అకాడమీ ఇచ్చి దేశంలో అన్ని రాష్ట్రాలకి ఒక మార్గదర్శకం అనేది నిర్దేశించారు. ఎంతోమంది ఇంటర్నేషనల్ జెంట్సే కాదు, ఉమెన్ క్రీడాకారులు కూడా అక్కడి నుంచి సక్సెస్ఫుల్గా వచ్చి బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ యొక్క పతాకం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క పతాకాన్ని వాళ్ళ ఇంటర్నేషనల్గా ఎగరేశారు. ముందుగా వారందరూ మనకి ఇన్స్పిరేషన్. శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళందరూ మనకి ఇన్స్పిరేషన్గా ఉండాలి పిల్లలు. డెఫినెట్గా మేము ఒకటే అనుకున్నాం, ఇంకా ప్రభుత్వం రాగానే క్రీడలను ప్రోత్సహించాలని విద్యాశాఖ మంత్రి ఎక్కడ ఆయన నారా లోకేష్ గారు పాఠశాలలో కృషి చేస్తుంటే దేశానికి రాజ్యాంగ రూపకల్పన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, ఆయన అందించిన రాజ్యాంగ స్ఫూర్తి నేటికి ప్రజల్లో సజీవంగా ఉన్నాయని జై భీమ్రావ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం పట్ల చూపుతున్న వివక్ష పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత విగ్రహం వద్ద కనీసం అధికారిక కార్యక్రమాలు కూడా నిర్వహించకపోవడం దౌర్భాగ్యమని, ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి అంబేద్కర్ వాదికి సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. చిట్టినగర్ టైలర్ పేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని టైలర్పేట అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జై భీమ్రావ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ శ్రవణ్ మాట్లాడుతూ దేశానికి రాజ్యాంగ రూపకల్పన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, ఆయన అందించిన రాజ్యాంగ స్ఫూర్తి నేటికి ప్రజల్లో సజీవంగా ఉన్నాయని తెలిపారు. ఈ స్ఫూర్తిని నిరూపించడానికి ప్రతి గ్రామం, మండలం,
జిల్లా మరియు ఊరిలో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసి నిత్యం కొలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి ప్రపంచ దేశాలకు తలమానికంగా నిలిచామని గొప్పగా చెప్పుకుంటున్న ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం పట్ల చూపుతున్న వివక్ష పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క అంబేద్కర్ వాదికి హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు 125 అడుగుల విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నామని చాలా గొప్పగా చెప్పుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ దేశాలకి తలమానికంగా ఒక అంబేద్కరుని ప్రతిష్ఠించుకున్నాము అనేటువంటి ఆనందం కొద్ది రోజులు కూడా మిగలక ముందే ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయం నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి హక్కులు కల్పించినటువంటి సమాజానికి హక్కులు కల్పించినటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి పదవులు ఉప ముఖ్యమంత్రి పదవులు కల్పించినటువంటి అంబేద్కరుడికి ఈరోజు అవమానం జరుగుతుంది. అడుగడుగున అవమానం జరుగుతుంది. ఈరోజు ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి రాజ్యాంగ నిర్మాత విగ్రహం చూడండి. కనీసం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క వ్యక్తి కూడా వచ్చి అధికారిక కార్యక్రమాల ద్వారా నిర్వహించేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ దేశంలో 125 అడుగుల విగ్రహం ఎవరికైనా ఉందా? భారతదేశంలో అంబేద్కర్ విగ్రహం ఎక్కడైనా ఉందా? మన రాష్ట్రంలో మనం ఏ ప్రభుత్వం అయినా కట్టని, గత ప్రభుత్వంలో కట్టినప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి రూపాయి ప్రజల డబ్బే, ప్రజలతోటి ప్రజల భాగస్వామ్యంతో కట్టినటువంటి అంబేద్కర్ విగ్రహం గత ప్రభుత్వం పెట్టింది కదా అని ఈరోజు మీరు ఆ అంబేద్కర్ విగ్రహాన్ని విస్మరించడం పక్కన పెట్టండి. అవమానం చేస్తున్నారు, అడుగడుగున అవమానం చేస్తున్నారు. కనీసం ఒక్క అధికారిక కార్యక్రమం కూడా చేయలేని దౌర్భాగ్య పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఎన్టీ రామారావు విగ్రహానికైతే 1100 కోట్ల రూపాయలు కేటాయిస్తారా? టైలర్పేటలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది టైలర్పేటలో. కావున ఈ యొక్క టైలర్పేట వాస్తవులుగా, నేను టైలర్పేట వాస్తవుడిగా కూడా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ టైలర్పేటలో ఈ విగ్రహం చేసుకోవడానికి ఇప్పుడు వరకు కృషి చేసిన మా యొక్క సోదరులకు, నా సహోదరులకు అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున జైభీములు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క విగ్రహానికి దాతలుగా ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తూ, మరియు ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ టైలర్పేటలో ప్రతి ఒక్క గడప గడపకి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా మనం కృషి చేయాలని చెప్పని, అలాగే మన పిల్లలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియచేయాలని, రేపు రానున్న తరాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క రాజ్యాంగాన్ని రాసి ప్రతి ఒక్క పౌరుడికి ఏ విధమైన హక్కులు కల్పించాడో, అలాగే ఏ విధమైన మనకి అన్ని విధాలా మనకి రాజ్యాంగంలో పొందుపరిచాడో అటువంటి అన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా, మన పిల్లలకు తెలిసే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విగ్రహానికి ఓపెనింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాలలో యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ డిజైనర్ సంస్థ అయిన ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ విజయవాడలో ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, గద్దె రామ్మోహన్ రావు, హైకోర్టు జడ్జి ఆకుల శేషసాయి ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. విజయవాడ అన్ని రంగాలకు రాజధాని నిలయంగా మారిందని, భవిష్యత్తులో ఫ్యాషన్ డిజైనింగ్ రంగం మరింత అభివృద్ధి చెంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ డిజైనర్ సంస్థను ప్రారంభించిన అనంతరం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, హైకోర్టు సీనియర్ జడ్జి ఆకుల శేషసాయి మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, అదే తరహాలో విజయవాడ నగరం కేంద్రంగా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఫ్యాషన్ టెక్నాలజీ రంగాల్లో వివిధ కోర్సులను ప్రవేశపెట్టి తరగతులు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఫ్యాషన్ టెక్నాలజీ అధినేత సుమన్ నాయుడును వారు అభినందించారు. గద్దె రామ్మోహన్ గారికి, మండల బుద్ధప్రసాద్ గారికి, చీఫ్ జస్టిస్ శేషసాయి గారికి, మా పాపారావు గారికి అందరికీ నమస్కారం చేసుకుంటూ, వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ స్థాపనకి మీరు అందరూ ప్రోత్సహించినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాంటి ఒక విద్యాసంస్థను విజయవాడ తీసుకొచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నానని తెలియజేసుకుంటున్నాను. మార్పులు వస్తూ ఉన్నాయి.
మా చిన్నప్పుడు ఎంబీబీఎస్ చదివితే చాలు ఇక ఆయన సూపర్. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇంజనీర్ ఎంబీబీఎస్ అప్పుడు ఇప్పుడు సూపర్ అయినా, బట్ దానికంటే అనేకమైన ఫీల్డ్లు డాక్టర్ కంటే లాయర్ చూసుకున్నా లేదా ఇంజనీరింగ్ చూసుకున్నా ఆ విధంగా మార్పులు వస్తున్నాయి. ఈ రోజున టెక్నికల్గా ఎక్కడ సౌండ్ ఉంటే అక్కడ ఎర్నింగ్ కానివ్వండి, లేకపోతే ప్రజలకు అవసరాలు కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇవాళ మనం ప్రారంభించిన ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్. ఇది కొత్త కాన్సెప్ట్తో ఒక అంతర్జాతీయంగా ఒక అవార్డు పొందిన సంస్థ అనుబంధంతో ఇక్కడ సుమన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఈ రోజున ఇంటీరియర్ కానివ్వండి, ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది, ఎంతో కలర్ఫుల్గా ఒక మంచి డిజైన్తో సింగపూర్ లాంటి సంస్థలు హెల్ప్ చేసి రకరకాలుగా అది మోల్డ్ తీసుకుంటా ఉంది. సో అలాంటి డిజైన్ని మనం ఇంటీరియర్గా వీళ్ళిచ్చే ట్రైనింగ్ ద్వారా ఆ సంస్థ యాజమాన్యం కానివ్వండి లేదా ఫ్యాకల్టీ కానీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి విధానంతో అన్ని రూములు కూడా పరిశీలించడం జరిగింది. ఎక్కడికక్కడ ఒక గెస్ట్ లెక్చరర్ ఇచ్చినప్పుడు ఏ విధమైన ఫెసిలిటీస్ ఉండాలి. విజయవాడలో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ని ఇవాళ ప్రారంభించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రత్యేకించి బొత్స సుమన్ నాయుడు ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాల కల్పనకు కూడా ఉపయోగపడే రీతిలో దీన్ని ఇక్కడ నెలకొల్పడం చాలా ఆనందదాయక విషయం. ఎందుకంటే హైదరాబాద్లో కూడా లేదు, అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సంస్థ ఇది. ఇదంతా ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాం మనం. రోజు రోజుకి మన వస్త్రధారణలో కానివ్వండి, మన గృహ నిర్మాణంలో కానివ్వండి, అన్నిట్లో కూడా కొత్త ధనాన్ని చూడాలని చెప్పన్నది యువతని ఒక ఆసక్తిగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని 4వ తరగతి ఉద్యోగుల ఖాళీలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని, వారిపై పనిభారం తగ్గించాలని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలోని గాంధీనగర్ ఏపీ ఎన్జీఓ హోంలో జరిగింది. కార్యక్రమానికి ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎన్జీఓ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటూ చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. వారికి న్యాయంగా దక్కాల్సిన పదోన్నతులు, వేతన సవరణలపైన దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జీఓస్ పక్షాన పూర్తి తోడ్పాటు ఉంటుందని, సమస్యల పరిష్కారానికి చేయూతనిస్తుందని, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలోనూ ఉమ్మడి ఐక్య కార్యాచరణ ఉద్యమాలను విజయవంతం చేయడంలో ఏపీ ఏసీఓ ముందుంటుందన్నారు. ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం కూడా ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాల్లో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ముందుంటారని, ఉండాలని కోరుకుంటూ నూతన కార్యవర్గానికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు విద్యాసాగర్ తెలిపారు. ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా విఎస్ సాయిరాం, ఎన్టీఆర్ అధ్యక్షుడిగా ఎన్ చంద్రశేఖర్, విశాఖ సహాధ్యక్షుడిగా శ్రీ వి శ్రీనివాసరావు, విజయనగరం ఉపాధ్యక్షులుగా సిహెచ్ వీర వెంకయ్య, ఏలూరు జి శ్రీనివాసరావు, అనకపల్లి జి నాగేశ్వరరావు, నెల్లూరు కె బాబురావు, మాన్యం కార్యనిర్వాహక కార్యదర్శిగా పి బాలరాజు, కృష్ణా ప్రచార కార్యదర్శిగా జి గౌరీనాయుడు, పార్వతీపురం సంయుక్త కార్యదర్శులుగా కె శ్రీనివాసరావు, గుంటూరు ఎం బాలస్వామి, కర్నూలులో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి డిఎస్ఎన్ రెడ్డి ప్రకటించారు. సహా ఎన్నికల అధికారిగా టి రమేష్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఏపీ ఎన్టీజీఓ రాష్ట్ర ప్రచార కార్యదర్శి జానకి, ఎన్టీఆర్ జిల్లా సహాధ్యక్షులు వివి ప్రసాద్, కోశాధికారి బి సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు జి రామకృష్ణ, వివిధ జిల్లాల 4వ తరగతి ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నేడు విజయవాడలో అఖిలాంధ్రప్రదేశ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఎన్నికలు జరిగినాయి. మరి ఈ ఎన్నికల్లో ఎవరైతే చంద్రశేఖర్ గారు రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా,
సూర్యనారాయణ గారు రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా మరియు అన్ని జిల్లాల నుంచి వాళ్ళ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టడం జరిగింది. మరి 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఇవాళ ఎవరైతే రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక కాబడ్డారో అందులో మరి అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కూడా అంతకుముందు కూడా ఎన్నిక అయిన వారే, అనుభవజ్ఞులు. మరి 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అనేకం ఉన్నాయి. మరి వాటికి సంబంధించిన రీడిజిగ్నేషన్ సమస్యలు కానివ్వండి, అలాగే పోస్టులు ఖాళీలు ఉంటున్నాయి, ఖాళీలని భర్తీ చేయాలని కూడా ఇది చేస్తున్నాం. అలాగే వేతన సవరణలో, ప్రమోషన్స్లో వాళ్ళకి రావాల్సిన అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద ఈ రాష్ట్ర కార్యవర్గం ఈరోజు జరిగిన 4వ తరగతి ఉద్యోగుల ఎన్నికల సందర్భంగా జిల్లా నుంచి నలుమూలలు వచ్చి నాకు ఈ యొక్క అధ్యక్ష పదవికి ఓటింగ్ చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తుంటూ ఇలాగా నా ఒక సంఘంలో బాధ్యతగా జేఏసీలో పనిచేస్తూ సాగర్ గారి ఆశీస్సులతో ఇంతవరకు వచ్చాము. ప్రతి సమస్య కూడా సార్ చెప్పినట్టుగా ఉద్యోగుల తాలూకా పనిభారం అయితే ఉన్నదని సార్ కూడా మొదట కూడా చెప్పాము. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. సరెండర్ లీవ్ కానీ, బకాయిలు కానీ, జీపీఎఫ్లు కానీ, మిగతా కూడా సమస్యలు కూడా సార్ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది. అవి సానుకూలంగా సార్ కూడా స్పందించి గవర్నమెంట్తో మాట్లాడి ఆర్థికపరమైన వాళ్ళు 50% అయితే తీర్చడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. సార్ ద్వారా కూడా జేఏసీ పక్షాన కొత్త భాగంతో, కొత్త బాడీతో మేము ఒక రిప్రజెంట్ అయితే ఇస్తాము. సార్ మరి సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ తరఫున సానుకూలంగా స్పందించి మాకు ఒక అభిజాక్ చేస్తారని కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫిట్నెస్ ఫీజు భారీగా పెంచిన ఉత్తర్వులతో పాటు 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పెనాల్టీల జీవో 21 రద్దు చేయాలి ఐఎఫ్టీయూ. (2047) డాక్యుమెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశాలతో విజయవాడ సత్యనారాయణపురంలోని సీతారామ కళ్యాణ మండపంలో ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు ఉచిత మెగా వైద్య శిబిరం. నాలుగో తరగతి ఉద్యోగుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.